నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. ఎస్, అఖిల్ తీసిన ఏజెంట్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం. మనం కూడా చాలా ఆ టీజర్ రిలీజ్ అయినప్పుడు అది మాట్లాడుకున్నాం, చాలా బాగుంది అక్కినేని ఫ్యామిలీలో నుండి వస్తున్న ఏజెంట్ సినిమాకి ఖచ్చితంగా హిట్ అవుతుంది అని అనుకున్నాం. బట్ కొంచెం మిక్స్డ్ టాక్, కొంతమంది అస్సలు బాగాలేదంటూ రకరకాల వార్తలు విన్నాం మనం. సో ఈ సినిమా డిఫరెంట్గా ఉండేసరికి అఖిల్ కాస్త డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, దుబాయ్ వెళ్ళిపోయారు. సో అక్కడ కొన్ని రోజులు ఉండి రావాలనుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఏమంటారు? ఒక నిమిషం. సినిమా హిట్ అయిన తర్వాత మహేష్ బాబు అయినా, ఎన్టీఆర్ అయినా, ఇప్పుడు మనం మాట్లాడే అఖిల్ అయినా దుబాయ్కో, మాల్దీవ్స్కో, లేకపోతే ఇటలీకో, జర్మనీకో, నార్వేకో, ఏ దేశానికి వెళ్ళినా సరే సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళారు, హాలిడేకి వెళ్ళారు అని రాస్తారు. అదే సినిమా ఫ్లాప్ అయిన తర్వాత వీళ్ళు ఈ టూర్లు వేస్తే డిప్రెషన్లో ఉండి టూర్ వేశారు, తట్టుకోలేక పారిపోయారు, ఏం చేయాలో అర్థం కాక ఎక్కడికో వెళ్ళిపోయారు, వీళ్ళకి అట్లుంది ఇట్లుందని రాసేస్తారు. సేమ్ శాకుంతలం తర్వాత కూడా సమంత లండన్ వెళ్తే అలాగే రాశారు, డిప్రెషన్లో లండన్ వెళ్ళిపోయిన సమంత. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డిప్రెషన్ అనేది కాదు, ఇక్కడ వాళ్ళు రిలాక్స్, ఒక మూవీ అంతా అయిపోయింది, కష్టపడ్డారు, దానికి వీళ్ళు హాలిడే ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు అలా అనుకోవచ్చు కదా. అండ్ రెండో దానికి కూడా వీళ్ళ దగ్గర కొన్ని ఆన్సర్లు ఉన్నాయి. సమంత వెళ్ళినప్పుడు కూడా అలాగే చెప్పాం, సినిమా అయిన తర్వాత శాకుంతలం ఎప్పుడో అయింది షూటింగు, ఇప్పుడేం కష్టపడింది, లాంగ్ బ్యాకే కదా దాని అయింది, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయ్యి లేట్ అయ్యి ఇప్పుడు రిలీజ్ అయింది, దాంట్లో ఆమె కష్టపడిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఏముంది అని క్వశ్చన్ మార్క్ వేశారు. ఏజెంట్ కూడా ఎప్పుడో అయిపోయింది, వీళ్ళు ఆ ప్యాచ్ వర్క్లు ఈ ప్యాచ్ వర్క్లు అని చేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చారు, ఆయనకి కావాలంటే అప్పుడే వెళ్ళిపోవచ్చు హాలిడేస్కి, ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు అని చెప్పి ఇంకోటి. దానికి కూడా ఆన్సర్ ఏంటంటే సినిమా షూటింగ్ అవ్వడం వేరు, రిలీజ్ అవ్వడం వేరు. షూటింగ్ తర్వాత రిలీజ్ అయ్యే వరకు కూడా ఒక టెన్షన్ ఉంటుంది. అంటే షూటింగ్ చేస్తేనే టెన్షన్ అని కాదు, ఫిజికల్గా స్ట్రెస్. ఇక్కడ మెంటల్ కూడా ఒకటి ఉంటుంది, ఎప్పుడెప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అయిందంట, ఎప్పుడెప్పుడు నెక్స్ట్ ఆమె ఇక్కడే ఉండి వాళ్ళు ఇక్కడే ఉండి ప్రమోషన్స్ కూడా చేసుకోవాలి కదా. ఆ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఈ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వాలి, పిలిచినోడి దగ్గరికల్లా వెళ్ళాలి, గేమ్ షోస్లో పార్టిసిపేట్ చేయాలి. ఎప్పుడన్నా ఒకవేళ కర్మగాలి బిగ్ బాస్ లాంటివి ఏమన్నా జరిగితే అక్కడికి కూడా గెస్ట్ లాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక రౌండ్ వేసి రావాలి. ఇలాంటివన్నీ ఉంటాయి కదా ప్రమోషన్స్లో భాగంగా. సో ఉంటారు. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఏ పని లేదు దీని గురించి, విడుదలైపోయింది అంటే విడుదలైన తర్వాత కూడా ఒకటో రెండు సక్సెస్ అయితే సక్సెస్ మీటు, ఫెయిల్యూర్ అయితే దాన్ని పట్టించుకోరు, లేదా ఇంకో ప్రమోషన్ మీటింగ్, ఇవన్నీ అయ్యాక కొంచెం ఒక రిలాక్స్ టైం అనేది ఉంటుంది, 1 వీక్ 10 డేస్ 1 మంత్ వాట్ ఎవర్. అప్పుడు ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీతో వెళ్తారు, బ్యాచిలర్స్ అయితే సోల్గా వెళ్తారు, లేదంటే ఏమన్నా ఫ్రెండ్స్తో వెళ్తారు. ఇప్పుడు అఖిల్ చేసిన పని కూడా అదే కదా, దుబాయ్ వెళ్ళాడు సరదాగా, ఏమైంది ఇప్పుడు అక్కడ పెద్ద ఎయిర్పోర్ట్ లోంచి ఒక వీడియో కూడా పెట్టినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అవును వెళ్ళాడు, ఆ డిప్రెషన్ కారణంగానే చేశాను, నేను చాలా డిప్రెషన్లో ఉండి దుబాయ్ వెళ్తున్నాను నేను చెప్పలేదు ఆయన, యాక్చువల్గా వీళ్ళు అనుకోవడం అంతే. అండ్ ఈవెన్ మొన్న అమల గారు కూడా స్పందించారు, ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి, ఇలా చేయడం చాలా తప్పు, ఎదురుగా మాట్లాడే దమ్ము లేని వాళ్ళే ఇలాంటి ట్రోల్స్ చేస్తూ ఉంటారని చెప్పి అమల గారు కూడా చెప్పారు. సో ఆ రకంగా చూసుకుంటే అది కూడా కరెక్టే. ఈ అబ్బాయికి ఇప్పుడు అంటే నేను ఒక విధంగా చెప్పాలంటే ఏజెంట్ హిట్ అనే అంటాను నేను. నాతో ఎవరు డిబేట్ చెప్పినా నేను వాదిస్తా. వై? బికాజ్ వీళ్ళు ఫస్ట్ ఎంత అనుకున్నారు, 40 కదా బడ్జెట్ అనుకుంది. అనిల్ సుంకర గారితో, రమప్రభం సుంకర గారితో, ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అనుకున్న బడ్జెట్ 40 వచ్చేసాయి, హిట్టే. తర్వాత బడ్జెట్ పెరిగింది, అది వీళ్ళ తప్ప. తర్వాత బడ్జెట్ పెరిగింది అంటే ఏదో కరోనా వల్ల కొంచెం లేట్ అయింది, కొన్ని సీన్స్ అటు అయ్యాయి, ఇంకేదో చేయాల్సి వచ్చింది. సో వేరే దేశాల్లో ఇంకేదో అయింది, సో అట్లా డబ్బులు ఎక్కువ అయ్యాయి, 80 కోట్లు అయ్యాయి. డైరెక్టర్ కూడా భాగస్వామ్యం అయ్యాయి. మరి అలాంటప్పుడు ఇందులో అఖిల్ తప్పిదం కూడా ఉంది. డైరెక్టర్స్ని కాస్త తొందర పెడితే వాళ్ళకి ఏం చేయాలో తెలియని టైంలో ఉన్నప్పుడు మొత్తం హెయిర్ కట్ చేయించుకుని వచ్చాడు, దానివల్ల కూడా కాస్త బడ్జెట్ పెరిగింది. సో ఈ భారం ఖచ్చితంగా అఖిల్ కూడా మొయ్యాల్సిందే అనే టాక్ కూడా ఉంది కదా. అని ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఎవరో రాస్తే పబ్లిక్ డొమైన్లో ఉంటే మనం మాట్లాడుకుంటున్నాం. మనం మాట్లాడినంత మాత్రం అది ఎంతవరకు నిజం అవ్వాలని నేను లేదుగా, అంతే కదా. జస్ట్ ఒక డిస్కషన్లోకి వస్తే ఇప్పుడు దాన్ని అనలైజ్ చేస్తే కావాలని రాయొచ్చు కొంతమంది,
దాన్ని కూడా మనం దాన్ని ఎందుకు బలంగా. కానీ థియేటర్స్ నుంచి 2-3 రోజుల తర్వాత ఏజెంట్ లేదు అని అన్నారుగా, మీరేమంటారు మరి? ఏజెంట్ లేదు 2-3 రోజుల తర్వాత థియేటర్స్లో అంటే దాని ఇది డివైడ్ టాక్ తెచ్చుకున్న తర్వాత చాలామంది చాలా రకాలుగా ట్రోల్స్ చేసి ఒక రకంగా ఏడిపిస్తున్నారు. అంటే ఆ థియేటర్ నుంచి బయటకు వచ్చే వాళ్ళని కూడా వీళ్ళు ఏజెంట్కి వెళ్ళొచ్చారు నవ్వుతున్నారు ఇంటర్వెల్లో. వాళ్ళు అది కొంచెం పరువు తక్కువ ఫీల్ అయ్యి జనాలు వెళ్ళట్లా. ఆ మౌత్ పబ్లిసిటీ కూడా కొంచెం ఎక్కువైంది. అంటే కావాలని ఒక టీం అలా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎవరు అలా చేస్తున్నారో తెలియదు. బట్ ఏదేమైనప్పటికీ అండ్ అంత బ్యాడ్గా అయితే అఖిల్ నటించలా, అంత బ్యాడ్గా అయితే సినిమా లేదు. అంటే యాక్టింగ్ పరంగానో లేకపోతే పర్ఫార్మెన్స్ పరంగానో మంచి మార్కులే పడ్డాయి, కానీ కథ మాత్రం భరించలేనంతగా ఉంది. మరీ భరించలేనంత ఏం లేదు. మా స్పై డ్రామాస్ అంటే అలాగే ఉంటాయి, సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఇంకోలా ఉంటాయి, హారర్ సినిమాలు ఇంకోలా ఉంటాయి. స్పై థ్రిల్లర్స్లో దేశభక్తి ఉన్న ఇతన్ని కన్విన్స్ చేయగలగాలి, విలన్కు ఉన్న రీజన్ని మనం కన్విన్స్ చేయగలగాలి. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్స్లో ఆ సస్పెన్స్ని మనం చివరి వరకు క్యారీ చేయగలగాలి. హారర్లో భయపెట్టగలగాలి. ఇవన్నీ కామన్ కదా. కామెడీ సినిమాలో నువ్వు నవ్వించగలగాలి అంతే. వాళ్ళు ఎంచుకున్న జోనర్కి వాళ్ళు న్యాయం చేసినట్టుగా ఉంటే ఇది మనకి సక్సెస్ అయినట్టే. కాకపోతే ఇక్కడ అట్లా అంటే ఏంటంటే ఒక రకమైన ఇది చూపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎలిమెంట్స్ ప్రకారంగా వెళ్తే దీంట్లో విలన్ డినో మోరియా బాగా చేశాడు, మమ్ముట్టి గారు బాగా చేశారు, అఖిల్ బాగానే చేశాడు, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా బాగానే చేశారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి, బడ్జెట్ దగ్గర బాగానే పెట్టారు. కథ అంటే ఆల్రెడీ మనకి దాన్ని కొంచెం పోలినట్టుగా మనకి ఇది వచ్చింది, పఠాన్ వచ్చింది. కానీ పఠాన్లో అది వేరు ఇది వేరు. వాళ్ళు బాగా ఇంకా హెవీగా వాడేశారు, అన్ని ఆయుధాలు వాడి ఒక పెద్ద సూపర్ హీరో పవర్ లాగా అయిపోయింది అది. ఇది కొంచెం ఇంకోలాగా ఉంది. అండ్ దీంట్లో ఆయన పాపము చాలా కష్టపడి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాడు. అవన్నీ కనబడుతున్నాయి కదా తెరపైన. ఇది లేదు అది లేదు అనేది అయితే నాకేం అనిపించలే. సో ఓవరాల్గా చెప్పాలంటే ఏజెంట్ నేను రివ్యూ కూడా పాజిటివ్గానే ఇచ్చా. సో నాకైతే ఎక్కడ నెగిటివిటీ ఏమనిపించలే. అంటే కొంచెం రొటీన్ స్టోరీ లాగా ఉంది అంతే. జేసన్ బోర్న్ తీసినటువంటి బోర్న్ సుప్రిమసీ, బోర్న్ లెగసీ ఇట్లాంటి సినిమాల ఇంపాక్ట్ కొంచెం ఉంది అంతే. టోనీ గిల్రాయ్ డైరెక్షన్ కొంచెం. కానీ ఇక్కడ కూడా ఇంకోటి కథ కూడా వకంతం వంశీ ఇస్తే కదా సురేందర్ రెడ్డి తీసింది, అవునా? ఆయన ఏం కొత్తగా కథ చూసుకోవాలి కదా. ఇప్పుడు ఏజెంట్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా భారీ బడ్జెట్ సినిమాల్లో మళ్ళీ అఖిల్ నెక్స్ట్ సినిమాలు అంటూ కూడా ఒక వార్తలు హల్చల్ చేస్తున్నాయిగా మరి. అదొకటి. రెండోది ఈ సినిమాని చూసుకోవాలి కదా అంటే ఫస్ట్ వీళ్ళు మొదలుపెట్టినప్పుడు పఠాన్ రాలే. వీళ్ళ షూట్ అయిపోయిన తర్వాత పఠాన్ వచ్చింది. ఆ తర్వాత పఠాన్ బాగా హిట్ అయింది. పఠాన్ హిట్ అయిన తర్వాత అట్లా దీన్ని కంపేర్ చేస్తారు. అక్కడ జాన్ అబ్రహాంకి ఇక్కడ డినో మోరియాకి మోటివ్ ఒకటిలాగే ఉంది, దాన్ని హీరో ఛేదించారు, ఏముంది దీంట్లో ఇంకో రకంగా అట్లా 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 చెప్పారు. కానీ ఎట్లా చూసుకున్నా కూడా నాకు ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం ఏజెంట్లు అయితే నాకు మైనస్లో అయితే ఎక్కడేం కనపడలా. బట్ అండ్ ఇంకోటి బయటికి వెళ్తే సినిమా హిట్ అయితే వాళ్ళు సక్సెస్కి ఎంజాయ్ చేయడానికి వెళ్ళారని, ఫ్లాప్ అయితే వాళ్ళు డిప్రెషన్లో అజ్ఞాతంలోకి వెళ్ళారని రాయడం మాత్రం తప్పు. థ్యాంక్ యూ సో మచ్.